దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మన ప్రార్థనలో మనకు ఆసరా యేసు ప్రభువే. మన తరపున తండ్రి దగ్గర వాదించేవాడు మన ప్రధాన యాజకుడు ఆయనే. మన కోసం శతాబ్దాలుగా ఆయన చేపట్టిన పరిచర్య ఏంటంటే, మన గురించి ప్రార్థన, విజ్ఞాపన, మన అతుకుబొతుకు విన్నపాల్ని మన చేతుల్లో నుండి తీసుకుని వాటికున్న కల్మషాల్ని కడిగి తప్పుల్ని సరిదిద్ది వాటిని తండ్రికి సమర్పించి తన స్వంత నీతి విమోచనల్ని బట్టి తండ్రి ఆ విన్నపాలను అంగీకరించాలని తండ్రితో వాదిస్తున్నాడు. ప్రియ సోదరీ సోదర, ప్రార్థన చేసి జవాబు రాక విసిగిపోతున్నావా? అదుగో చూడు, నీ తరపు న్యాయవాది అప్పుడే జవాబుని తండ్రి దగ్గర నుండి రాబట్టుకున్నాడు. విజయం దాదాపుగా నీ చేతికి చిక్కబోతున్న క్షణంలో నీ ప్రయత్నాన్ని విరమింపచేసి యేసుకు కూడా అపజయాన్ని, నిరుత్సాహాన్ని కలిగిస్తావా? నీ తరపున ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు. నీకు సందేశాన్ని తెచ్చే రాయబారి అప్పుడే నీ దగ్గరకు బయలుదేరాడు. నీ కార్యం సఫలం అయింది అంటూ సింహాసనం నుండి వచ్చిన జవాబుని నీ నమ్మకం ప్రతిధ్వనింప చేయాలని పరిశుద్ధాత్మ ఎదురు చూస్తున్నాడు. ఆమోదం పొందే ప్రార్థనకి పరిశుద్ధాత్మకి అవినాభావ సంబంధం ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన అవసరాలేమిటో మనం సవ్యంగా తెలుసుకునేలా మన ఆత్మలకి బోధిస్తాడు. వాటిని గుర్తించేలా మన హృదయాల్ని సిద్ధపరుస్తాడు. సరిపడినంతగా కోరుకునేలా మన అభిలాషని రేకెత్తిస్తాడు. దేవుని శక్తి, జ్ఞానము, కృపలని స్పష్టంగా మనకు చూపించి మనకు ధైర్యం చెబుతాడు. ఆయన సత్యంపై అచంచలమైన నమ్మకాన్ని మనలో పుట్టిస్తాడు. ప్రార్థన చేయడం అంటే నిజంగా చాలా అద్భుతమైన సంగతి. అంగీకార యోగ్యమైన ప్రతి ప్రార్థనలోనూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు పూనుకొని పనిచేస్తారు.